అమర్ తీవ్రవాదిని పట్టుకుని చెంపలు పగలగొడుతూ, ఏంట్రా నా దేశాన్ని నా ఫ్యామిలీని నువ్వు చంపేస్తావా? ఇప్పుడు నువ్వు నా చేతిలో ఉన్నావు, నువ్వేమీ చెయ్యలేవురా అని చెప్తూ ఉంటాడు. నీలాంటి వాళ్ళని వదిలేస్తే ఇదిగో ఇలాగే బెదిరిస్తూనే ఉంటారు, అందుకేరా నేను ఇలా చేశాను, వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకువెళ్ళండి సార్ అని అమర్ వాళ్ళని కారులో కూర్చోబెట్టేస్తాడు. రేయ్ అమరేంద్ర, నువ్వు నన్ను పట్టుకొని ఉండొచ్చు, కానీ నీ ఫ్యామిలీ ఇంకా రిస్క్లోనే ఉంది, వాళ్ళు చచ్చిపోతారు అని తీవ్రవాది చెప్తూ ఉండడంతో, సార్ వాడు చెప్తున్నదేంటి సార్ అని అమర్ అడుగుతూ ఉంటాడు. వాడు మీ ఫ్యామిలీ వెళ్తున్న బస్లో స్పీడ్ బాంబ్ పెట్టాడు అని మొత్తం వివరం చెప్పడంతో, ఇంకా నువ్వు ఎలాగైనా వెళ్ళి నీ ఫ్యామిలీని కాపాడుకోవాలి అమర్ అని మేజర్ ఆఫీసర్ చెప్తూ ఉంటాడు. సార్ నేను చూసుకుంటాను, ముందు వాళ్ళని స్టేషన్కి తీసుకువెళ్ళండి అని అమర్ చెప్తూ ఉంటాడు. అలా అమర్ సింగ్ అనే అతనితో హెలికాప్టర్లో బాగి బస్సు ఉన్న దగ్గరికి హెలికాప్టర్లో వస్తూ ఉంటాడు. బాగి నా కట్లు విప్పు అని బాగి రాతోడు ఇద్దరు కూడా కట్లు విప్పేసుకుంటారు. ఇంకా మిస్సమ్మ రాతోడు నా కట్లు కూడా విప్పండి అని చెప్పడంతో రాతోడు ఇద్దరు వాళ్ళ కట్లన్నీ విప్పేస్తారు, పిల్లలకి కూడా విప్పేస్తారు. ఇప్పుడు మనం ఎలా బయటపడడం అని చెంబా అడుగుతూ ఉంటే, ముందు ఏదో ఒక డోర్ని ఓపెన్ చేసి పిల్లల్ని ముందు బయటికి పంపించేసాయి అని బాగి చెప్తుంది. మరి మనము అని చెంబా అంటే, మనం కూడా బయట పడిపోతాము, ముందు పిల్లలు అని బాగి చెప్తూ ఉంటుంది. ఏంటి మీరందరూ తప్పించుకొని నన్ను చంపేద్దామని చూస్తున్నారా అని మనోహరి మనసులో అనుకుంటూ కావాలనే బస్ని చాలా స్పీడ్గా 100 స్పీడ్లో తొక్కుతూ ఉంటుంది. ఏంటి మనోహరి, ఎందుకు ఇంత స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నావు అని కొంచెం స్లోగా పోనివ్వు అని బాగి అడుగుతూ ఉంటారు. ఏమో ఇది కంట్రోల్ అవ్వట్లేదు, నా వల్ల కావడం లేదు అని మనోహరి చెప్తూ ఉంటుంది. ఈ మనోహరి కావాలనే ఇలా చేస్తుంది రాతోడ్, మనం తప్పించుకుంటాము, అది ఎక్కడ ఇరుక్కుపోతుందో అని ఇలా చేస్తుంది అని బాగి అంటూ ఉంటుంది. అవును, ఈ మనోహరి ఎంతకైనా తెగిస్తుంది కదా, ఇప్పుడు ఎలా మిస్ అమ్మా అని రాతోడ్ అంటాడు. చూడు నేను వెళ్ళి డ్రైవ్ చేస్తాను రాతోడ్, నువ్వు ముందు పిల్లల్ని క్షేమంగా కిందికి దింపేశాయి అని బాగి అంటుంది. నువ్వు డ్రైవ్ చేస్తావా మిస్ అమ్మ? వద్దు మిస్ అమ్మ, ప్రమాదం అమ్మ, నా మాట విను మిస్ అమ్మ, వద్దు అని రాతోడ్ చెప్తూ ఉంటే, లేదు రాతోడు ఎవరో ఒకరు రిస్క్ తీసుకోవాల్సిందే కదా, నేను డ్రైవ్ చేస్తాను, ముందు నువ్వు దింపేసేయి అని బాగి, మనోహరి నేను వస్తున్నా, నువ్వు పక్కకు తప్పుకో అని బాగి చెప్తుంది. మనోహరి జాగ్రత్తగా లే, నేను యాక్సిలేటర్ మీద కాలు పెట్టే వరకు నువ్వు తీయకు అని బాగి చెప్తూ ఉంటే, ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తూ ఉన్నాను, ఈ మాట మాట్లాడాలనే కదా ఇందాక అలా మాట్లాడాను అని మనోహరి మనసులో అనుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ సీట్లో నుండి పైకి లేస్తుంది. అలా మనోహర్కి బదులుగా బాగి డ్రైవ్ చేస్తూ ఉంటుంది. రాతోడ్ ముందు పిల్లల్ని క్షేమంగా దింపేసే కానివ్వు రాతోడ్ అని బాగి అరుస్తూ డ్రైవ్ చేస్తూ ఉంటుంది. ముందు నేను అని చెంబా అంటుంది. చెంబా తర్వాత నేను వెళ్తాను అని మనోహరి అంటే, ముందు పిల్లలు అని బాగి రాతోడ్ చెప్తూ ఉంటారు. లేదు లేదు, ముందు నేను దిగితేనే కదా పిల్లలు ఒక్కొక్కరిగా బయటికి వస్తే వాళ్ళని క్షేమంగా చూసుకునేది, అందుకని ముందు నేను వెళ్తాను అని మనోహరి అంటుంది. అలా చెంబా మెల్లగా బస్సులో నుండి దూకేసి, అమ్మ నేను బ్రతికే ఉన్నానా అని గాయాలవ్వడంతో ఆ గాయాలని చూసుకుంటూ ఉంటుంది. తర్వాత మనోహరి దూకుతుంది. మనోహరి కూడా కాస్త దూరం దొర్లుకుంటూ వెళ్ళి తర్వాత ఆగిపోయి చేతులకైన గాయాలని చూసుకుంటూ, అమ్మయ్య సేఫ్గా బయటపడిపోయాను అని చాలా సంతోషపడుతూ ఉంటుంది. పిల్లలు ఇప్పుడు మీరు వెళ్ళండి రాతోడ్, వాళ్ళని దించేసేయి అని బాగి చెప్తూ ఉంటే, లేదు మిస్ అమ్మ, నీతో పాటే నిన్ను వదిలేసి మేము ఎక్కడికి వెళ్ళము అని పిల్లలు చెప్తూ ఉంటే, అయ్యో పిల్లలు లేదు, మీరు క్షేమంగా బయటపడాలి, వెళ్ళండి పిల్లలు, నా మాట వినండి అని బాగి ప్రతిమలాడుతూ ఉంటుంది. లేదు మిస్ అమ్మ, ఇప్పటికే 5 ఏళ్ళు నిన్ను మిస్ అయిపోయాము, చావైనా బ్రతుకైనా నీతో ఉంటే మాకేం కాదన్న నమ్మకం మాకుంది, మేము వెళ్ళము అని పిల్లలు మొండికేస్తూ ఉంటారు. అవునమ్మా, నీతో ఉంటే ధైర్యంగా ఉంటుంది, మాకేం కాదమ్మా అని ఆరు పాప కూడా చెప్తూ ఉంటుంది. అయ్యో వీళ్ళు వినట్లేదేంటి రాతోడ్, కనీసం నువ్వైనా వెళ్ళు అని బాగి చెప్తుంది. లేదు మిస్ అమ్మ, నేను వెళ్ళడం ఏంటి, చావైనా బ్రతుకైనా నేను కూడా నీతో పాటే అని రాతోడ్ చెప్తాడు. చెంబా బాగానే ఉన్నావా అని మనోహరి అంటే, మనకు ఈ భూమి మీద ఇంకా నూకలున్నాయి మనోహరి అని చెంబా అంటూ ఉంటుంది. అవును, మనం అదృష్టవంతులం, వాళ్ళే దురదృష్టవంతులు, ఈరోజు వాళ్ళు చచ్చినట్లే అని మనోహరి అంటుంది. అవునవును, వాళ్ళు చచ్చిపోతారు అని చెంబా అంటే, చావని, దాంతో నాకు అమర్కి మధ్య ఉన్న అడ్డు తొలగిపోతుంది అని మనోహరి చాలా సంతోషపడుతూ ఉంటే, అప్పుడే పైన అమర్ హెలికాప్టర్లో రావడం మనోహరి చూస్తూ ఉంటుంది. ఇంకా చెంబా కూడా చూసి, ఆ హెలికాప్టర్లో అమరేంద్ర వస్తున్నాడు మనోహరి అని చెంబా అంటే, ఫ్యామిలీ కోసం ఈ అమర్ ఏమైనా చేస్తాడు, ఇప్పుడు చూడు ఎలా కాపాడడానికి వచ్చాడో అని మనోహరి అంటుంది. అయినా కాపాడేస్తాడేమో అని చెంబా అంటే, ఎలా కాపాడతాడు, అందులో స్పీడ్ బాంబు ఉంది, బస్సు ఆగిపోతే అందరూ చేస్తారు, అమర్ కూడా చేస్తాడు అని మనోహరి అంటే, ఏదో ఒకటి చేసి ఆపు మనోహరి, అమరేంద్రని వెళ్లకుండా అడ్డుకో అని చెంబా అంటే, అమరేంద్ర హెలికాప్టర్లో గాల్లో ఉన్నాడు, నేనేమో నేల మీద ఉన్నాను, నేను ఎలా ఆపుతాను, బుద్ధుందా నీకు అని మనోహరి తిడుతూ ఉంటుంది.
అప్పుడే అమర్ తాడునిచ్చిన సహాయంతో హెలికాప్టర్లో నుండి దిగడానికి ట్రై చేస్తూ ఉంటాడు. మిస్సమ్మ సార్ వచ్చేశారు అని రాథోడ్ చెప్పడంతో ఇక బాగి కూడా చాలా సంతోషంగా డ్రైవ్ చేస్తూ ఉంటుంది. డాడ్ డాడ్ అని పిల్లలు కేకలు పెడుతూ ఉంటారు. అలా అమర్ ఆ నిచ్చెన సహాయంతో బస్పై దూకేస్తాడు. అమర్ బస్సు బ్యాక్ అద్దం పగలగొట్టుకొని లోపలికి వచ్చేస్తాడు. డాడ్ డాడ్ అని పిల్లలు అరుస్తూ ఉంటే, పిల్లలు మీకెవరికి ఏమీ కాదు, నేను వచ్చేసాను కదా, జాగ్రత్తగా ఉండండి అని అమర్ చెప్తూ ఉంటాడు. బాగి జాగ్రత్తగా డ్రైవ్ చేయి, ఇంతకీ బాంబు ఎక్కడ ఉంది అని అమర్ అడుగుతూ ఉంటే, యాక్సిలేటర్ మీద ఫిక్స్ చేశారు సార్, బస్సు ఆగిపోతే బాంబు పేలిపోతుంది సార్ అని రాథోడ్ చెప్తూ ఉంటే, బాగి కాళ్ళ దగ్గర ఉన్న బాంబుని అమర్ చూస్తూ ఉంటాడు. ఏం భయం లేదు, నేను ఈ బాంబుని డిఫ్యూజ్ చేస్తాను అని అమర్ చెప్తూ ఉంటే, సార్ రాంగ్ వైర్ కట్ చేస్తే అందరం చనిపోతాం సార్, బాంబు పేలిపోతుంది సార్ అని రాథోడ్ టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడు బాగి, ఏమండి ఏం కాదండి, మీకు ఏ వైర్ కట్ చేయాలో బాగా తెలుసు కదా, ధైర్యంగా కట్ చేయండి అని బాగి ధైర్యం చెప్తూ ఉంటుంది. బీ కేర్ఫుల్ డాడ్ అని పిల్లలు అమ్మ వాళ్ళందరూ చెప్తూ ఉంటారు. సార్ ధైర్యంగా కట్ చేయండి సార్ అని ఆరు పాప కూడా చెప్తూ ఉంటుంది. దాంతో అమర్ ఒక వైర్ని కట్ చేయడంతో ఇక బాంబు డిఫ్యూజ్ అయిపోతుంది. వెంటనే బాగి అదుపు తప్పబోతూ ఉంటే అమర్ సడన్గా బ్రేక్ వేసేస్తాడు. అలా లోయలో పడిపోకుండా బస్సు కొండ చివరన ఆగిపోతుంది. అమ్మయ్య మనమంతా బ్రతికిపోయాం అని రండి పిల్లలు అని రాథోడ్ అందరూ కూడా బస్ దిగుతూ ఉంటే, బాగి అయితే అమర్ గుండెలకి ఆనుకొని అమ్మయ్య అని అనుకుంటూ ఉంటుంది. బాగి రా అంటూ అమర్ అందరినీ కూడా బస్ దించేస్తాడు. ఈ లోపల మేజర్ ఆఫీసర్ అక్కడికి వస్తాడు. అమర్ ఫ్యామిలీ మొత్తం నువ్వు సేఫ్ కదా, ఏమీ కాలేదు కదా అని అడుగుతూ ఉంటే, మాకేమీ కాలేదు సార్ అని అమర్ రాథోడ్ బాగి చెప్తూ ఉంటారు. అమ్మయ్య నువ్వు అటు టెర్రరిస్ట్లని మట్టుపెట్టావు, నీ ఫ్యామిలీని కూడా కాపాడుకున్నావు, వెల్ డన్, గుడ్ జాబ్ అమర్ అని మేజర్ చెప్తూ ఉంటాడు. ఈ క్రెడిట్ అంతా మా సార్ ఒక్కరిదే కాదు సార్, మిస్సమ్మ కూడా ఇందులో భాగం ఉంది అని రాథోడ్ చెప్తూ ఉంటే, థ్యాంక్స్ అమ్మా అని మేజర్ కృతజ్ఞతలు తెలుపుతూ ఉంటాడు. నాదేం లేదు సార్, సమయానికి ఆయన వచ్చి బాంబుని డిఫ్యూజ్ చేసి మమ్మల్ని అందరినీ కూడా కాపాడాడు, ఇదంతా ఆయన చేశారు అని బాగా చెప్తూ ఉంటుంది. చూసారా సార్, అంత కష్టపడి కూడా క్రెడిట్ మొత్తం మిస్సమ్మ మీకే ఇస్తుంది అని రాథోడ్ చెప్తూ ఉంటే, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అమర్ అని మేజర్ కంగ్రాచులేషన్స్ చెప్తూ ఉంటాడు. రాథోడ్ మీతో పాటు మనోహరి యాదమ్మ ఉండాలి కదా, వాళ్ళెక్కడా అని అమర్ అడుగుతూ ఉంటే, అమర్ వచ్చేసాం అమర్ అంటూ పరుగులు పెడుతూ ఆయాసపడుతూ మనోహరి యాదమ్మ అక్కడికి వస్తారు. మీరు బస్సులో లేరేంటి మనోహరి అని అమర్ అడుగుతూ ఉంటే, అది అమర్ అని మనోహరి నసుగుతూ ఉంటుంది. మమ్మల్ని కాపాడాలని వాళ్ళు ముందుగానే దూకేశారు సార్, సమయానికి మిస్సమ్మ ఉంది కాబట్టి మేమంతా ప్రాణాలతో బయటపడ్డాము అని రాథోడ్ చెప్తాడు. అమర్ అది కాదు, ఎందుకు దూకామంటే అని మనోహరి చెప్తుంటే, ఎనఫ్ మనోహరి, అసలు పిల్లల్ని ముందు కాపాడకుండా మీరు దూకడం ఏంటి, ఇంకేం మాట్లాడొద్దు అని అమర్ అరుస్తూ ఉంటాడు. నేను చెప్పాను కదా మనోహరి, నీ కొంప కుల్లేరవుతుందని, ఇంటికి వెళ్ళిన తర్వాత అమరేంద్రతో నీకు తిట్లు తప్పవు అని చెంబా చెప్తూ ఉంటుంది. ఎవరున్నా లేకున్నా నా పిల్లలకి నేనున్నాను అని అమర్ చెప్తూ ఉంటే, ఈయనకి ఇంకా కోపం తగ్గినట్లు లేదు, నన్ను పొగిడితే తప్పేముంది అని బాగి మనసులో అనుకుంటూ ఉంటుంది. అందరూ ఇంటికి వచ్చిన తర్వాత అమర్ ఆరు పాపని పక్కనే కూర్చోబెట్టుకొని ఉంటే అందరూ నిలబడి ఉంటారు. అసలు ఎగ్జాక్ట్గా ఏం జరిగిందో నాకు తెలియాలి అని అమర్ సీరియస్గా చెప్తూ ఉంటే, ఏముంది అమర్, ఈ రాథోడ్ తెలివి తక్కువతనం వల్ల ఆర్మీ వెహికల్ ఎక్కాల్సిన మేము తీవ్రవాదుల వ్యాన్లో వెళ్ళాము, నేను బ్లాక్మెయిల్ చేసి ఆ తీవ్రవాదులు నన్ను యాదమ్మని చిత్రహింసలు పెట్టారు తెలుసా అని మనోహరి చెప్తూ ఉంటే రాథోడ్ బాగి నోరు తెరుచుకొని చాలా షాకింగ్గా వింటూ ఉంటారు.